Good morning, all of you. Happy Mother's Day to all my beloved ones across this universe. Yeah, today two important days are there, two auspicious days. One is Jagad Rakshaka Narasimha Swami Jayanti. Ugram Veeram Mahavishnum Jwalantam Sarvathomukham Narasimham Bhishanam Badram Mrityum Namamyaham. Such kind of a great personality, Sriman Narayana's Jayanti also, Lakshmi Narayana's Jayanti. Yes, fortunately, the same day, our beloved mother, your beloved mother, also started her journey from this particular world. Yeah, actually, we are not having that much rights to tell about mother because everybody knows very well. Everybody knows very well what is the definition of mother, what is the yes, attitude of mother. No one is supposed to describe about her such kind of a magnanimous woman in this universe is mother only. Yes, she is a unique. No particular word will substitute her place, her character, her attitude, her commitment. More than that, her concern and love towards her children. Absolutely, she is a really remarkable woman in the lap of Sriman Narayana. That's the reason both are celebrating same day their birthday Jayanti. Yes, Ugram Veeram Mahavishnum Jwalantam Sarvatomukham. Yes, absolutely. Narasimham Bhishanam Badram Mrityum Namamyaham. Such kind of a personality. Swami, you is giving blessings to Amma. Yes, we are not having that much guts to tell about Amma. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది. ఎస్, అమ్మను మించినటువంటి దైవం లేదండి. అక్కడెక్కడో నాలుగు గోడల మధ్యలో ఉన్నటువంటి దేవుడిని పూజించకపోయినా దేవుడు బాధపడ్డట. కానీ అమ్మ ఆల్వేస్ యూనిక్. ప్రపంచంలో ఎంతోమంది అమ్మలు కాగలుగుతారు, కానీ జన్మనిచ్చిన అమ్మ ఎప్పటికీ స్పెషల్ అండి. ఎవ్వరు అమ్మ అని మనం పిలవగలుగుతాం. ఎంత పిలవగలిగినా, వాళ్ళు ఎంత అడాప్ట్ చేసుకున్నా, వాళ్ళు మనం ఎంత అడాప్ట్ చేసుకున్నా, మన అమ్మే అండి. ఆమె ప్లేస్ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. అమ్మ ఏమిచ్చింది అని అనాల్సిన అవసరం లేదు. మనకు జన్మనిచ్చిందప్ప. ఇన్ని లక్షల కోట్ల ప్రాణుల్లో మనకంటూ ఒక స్పెషాలిటీ ఉంది ఈరోజు అంటే బికాజ్ ఆఫ్ అమ్మ. ఆఫ్ ఆల్ ద నైస్ వర్డ్స్ ఇన్ ద వరల్డ్, ద నైసెస్ట్ మస్ట్ బి మదర్. ఎస్, ప్రపంచంలో ఉన్నటువంటి ఆనిముత్యాలు లాంటి పదాలన్నీ ఒక దగ్గర చేర్చితే, ఐఎమ్ నాట్ సేయింగ్ కామన్ వర్డ్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ వర్డ్స్, అన్కానీ వర్డ్స్, జస్ట్ సేయింగ్ ఆర్నమెంట్, ద వర్డ్స్ విచ్ ఆర్ బీయింగ్ కాల్డ్ యాజ్ ఆర్నమెంట్స్. అలాంటి ఆనిముత్యాలు లాంటి పదాలన్నింటినీ ఒక్క దగ్గర చేరిస్తే ఆ ఆనిముత్యాల్లో కూడా ఆభరణం లేనటువంటి నిజమైన భూషణం అమ్మ పదం అండి. సచ్ కైండ్ ఆఫ్ ఎ గ్రేట్ లేడీ అమ్మ. అందుకే లవ్ ఈజ్ బ్లైండ్. హూస్ లవ్ ఈజ్ బ్లైండ్? యువర్ మామ్స్ లవ్ టువర్డ్స్ యూ ఈజ్ బ్లైండ్. ఎస్, నాన్న ప్రేమ విషయంలో, నాన్న జర్నీ విషయంలో తేడా ఉంటుందండి. ఉంటుంది, కానీ అమ్మ విషయంలో తేడా ఉండదండి. ఇట్స్ ఎ రిటర్న్ గిఫ్ట్. యు గో అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ వన్. అందుకే తన ఫస్ట్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చిందని గైనకాలజీ మేడం కన్ఫర్మ్ చేయగానే ఆ రోజు నుంచి తను మరణించేంతవరకు నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసేటువంటి గొప్ప మహానుభావురాలండి అమ్మ. ఫస్ట్ మంత్ ఆన్వర్డ్స్ డాక్టర్ గైడ్ చేస్తూ ఉంటాడు, అందరి సలహాలు వింటూ ఉంటుంది. మాతృత్వంలోనే ఉందట ఆడజన్మ సార్థకం. ఎస్,
దాన్ని అందిపుచ్చుకోవడానికి ఎల్లవేళ తపిస్తూ ఉంటుంది అమ్మ. ద ఫస్ట్ డే వెన్ గైనక్ కన్ఫర్మ్స్ అమ్మ యు ఆర్ క్యారింగ్ ప్రెగ్నెన్సీ, ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ until she is getting delivery, almost 9 months she carries you in her womb అండి. ఎస్, తన గర్భంలో 9 నెలలు అంటే ఆల్మోస్ట్ ఆల్ 275 to 280 days she carries you in her womb in protective way. But right now Indian army is protecting us more than that, 100 times more than that. Your mother is always protected you. That's the reason right now you and me, everybody is just enjoying glancing this world, enjoying the society, and yes, enjoying the society. That's really marvelous. ఎందుకంటే కూర్చోవడానికి, నడవడానికి, పడుకోవడానికి ఇబ్బంది అయినా, ఇష్టం లేకపోయినా ఇంజెక్షన్ తీసుకుంటుంది, ఇష్టం లేకపోయినా మెడిసిన్ తీసుకుంటుంది, ఇష్టం లేకపోయినా ఎవరైనా గైడ్ చేస్తే నీ లోపల ఉన్న బాబు పాప ఆరోగ్యంగా అందంగా పుడతారంటే అవి ఎంత కఠినమైన చేదైనా కూడా మింగుతుందండి అమ్మ. హౌ కెన్ వి సే అబౌట్ హర్? అండ్ షీఈ్ రియల్లీ రిమార్కబుల్ విమెన్, a remarkable personality in the lap of us. Yes, always. At the time of delivery, whatever the pain she's getting, delivery pains, I was really experienced with my wife when she is going to give birth to my lovable daughter, even at my sisters also. ఆ సమయంలో తీసుకునే పెయిన్స్ అయితే ఉందో, ఆల్మోస్ట్ 1.5 day my wife suffered from pregnancy pains, and 24 hours, almost about 24 hours. అసలు నాకే చూడలేక ఇంటికి వచ్చేసాను నేను. ఎంత పెయిన్, కూర్చోలేదు, పడుకోలేదు, లేస్తూ ఉంటుంది. వర్షపడక సర్జరీకి సజెస్ట్ చేయమని చెప్పాడు వాళ్ళ డాడీ. నా బిడ్డని చంపుతారా అన్ని పెయిన్ భరించలేకపోతా ఉంది. మై చిన్నాన్న ఎక్స్పెక్టెడ్ నార్మల్ డెలివరీ టు మై వైఫ్ because my Chinana is an administrative officer in medical health department. That's the reason has given warning to every doctor and that officials who belongs to that hospital. I'm expecting normal delivery to my daughter-in-law. If anybody goes and prefers to operation, the day will be the last day to them. He has given such kind of a serious warning. But my wife is unable to bear that pains. Early morning 7 o'clock the pain started. Actually, again early morning 8 o'clock she has really suffered pains like anything else. Night 9 o'clock మా చిన్నాన్న, మా మామయ్య వెళ్ళి అన్నాడు, అరే నా బిడ్డను చంపుతారా భయ్, పెయిన్ తీసుకునేది నా బిడ్డ, ఆయనకి ఏం తెలుసు అని. మార్నింగ్ 8 o'clock ఇంకా ఆపరేషన్ చేద్దాం అన్నప్పుడు, సో షీ హ్యాస్ గాట్ నార్మల్ డెలివరీ. బట్ at the time after 2-3 months I asked my wife, 2-3 months after I asked my wife, ఎలా అనిపించింది రాలి డెలివరీ టైంలో అంటే, 3 months అప్పుడు డెలివరీ టైంలో పడ్డటువంటి ఆ పెయిన్ని 3 నెలల తర్వాత నేను గుర్తు చేస్తే, మీకు తెలుసో తెలియదో అండి, చిన్న ముళ్ళు గుచ్చుకుంటూనే తట్టుకోం. కానీ అమ్మ ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో తను ఇచ్చేటువంటి ఆ పెయిన్ నార్మల్ బాడీ మీద కనుక ఒక 30% అప్లై చేస్తే బాడీ నుజ్జు అయిపోతున్నట్టండి. అలాంటి పెయిన్స్ని 100% భరించింది అబ్బా, నీ కోసం నా కోసం. ఇంకా ఏమి ఇవ్వాల్సిన అవసరం ఏముందండి. నేను నా వైఫ్ని అడిగితే 3 months తర్వాత అది ఏడవడం ప్రారంభించింది. ఆ సమయంలో కనుక భగవంతుడు నాకు దర్శనం ఇస్తే, మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడజన్మ ఇవ్వకని కోరుకున్నానండి అన్నది. అంత కష్టపడితే వచ్చామండి మనమంతా. అలాంటి అమ్మ ఈరోజు అనాథ శరణాలయాల్లో, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో, కేర్ టేకర్స్ దగ్గర ఉంటుందండి. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ ఐ డోంట్ నో. Who is your caretaker when you are a child, when you are a young boy, when you are a kid, when you are having infant stage? Anybody has, your mom has arranged any caretaker? You daddy fellow అరేంజ్ చేస్తుందా? మీ నాన్న అరేంజ్ చేస్తాడు నీ కేర్ టేకర్స్ని? లేదు కదా. మరి వై యు ఆర్ అరేంజింగ్ అంటే కష్టపడి చదివించి ఉద్యోగం చేస్తే నీ ప్రేమ కేర్ టేకర్స్ని పెట్టడాలా వెధవా? ఎస్, నువ్వే సర్వ్ చెయ్యాలా. నేను ఒక్కరిని కాదు, 4 పెట్టినా కేర్ టేకర్స్ని, 5 పెట్టినా 20,000 ఇస్తున్నా, 50 ఎవడి కొరకు? యూజ్లెస్ ఫెలో. ఎస్, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీకు ఏ కేర్ టేకర్ ఉన్నాడు ఒకసారి చూడాలా. మీ అమ్మనా మీ నాన్న కేర్ టేకర్ కాక ఎవరైనా ఇంటి పక్కన పెట్టిందా, లేకపోతే ఇంకెవరైనా పెట్టి నేను కేర్ టేకర్ చేసిందా, తన బదులుగా తను ఇంకోరిని పాలిచ్చిందా, లేకపోతే తను ఏడుస్తుంటే ఇంకోటి ఎత్తుకున్నాడా చిన్నప్పుడు? అవన్నీ గమనించాలండి, తెలియాలా కదా. ఈరోజు పాపం చాలామంది పెద్దవాళ్ళు ఏం అనలేక
ఏమనలేక కాంప్రమైజ్ అవుతున్నారు. నువ్వు కాంప్రమైజ్ కావాలో వాళ్ళు కాంప్రమైజ్ అవుతారబ్బా. ఇవాళ రేపో ఈ ప్రపంచాన్ని దాటి వెళ్ళిపోవాల్సిన వ్యక్తులు ఈరోజు నీ కొరకు కాంప్రమైజ్ అవుతా ఉన్నారు, నీ భార్య కొరకు కాంప్రమైజ్ అవుతున్నారు, నీ పిల్లల కొరకు కాంప్రమైజ్ అవుతా ఉన్నారు. పోనీతే వాళ్ళకి తెలియదు అనుకొని వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు. తప్పు నువ్వు చేస్తున్నావు, నీ దగ్గర జరిగేది మిస్టేక్ అని తెలిసిన తర్వాత కూడా దే ఆర్ నాట్ సపోజ్ టు కండెమ్న్ అస్. ఇట్ ఈస్ ఈక్వల్ టు పనిష్మెంట్ అస్. వాళ్ళు దే ఆర్ పనిషింగ్ అస్, బట్ జస్ట్ దే ఆర్ స్లాషింగ్ విత్ చెప్పల్, బట్ కవర్డ్ విత్ చద్దరి ఓన్లీ. అది వాస్తవంగా ఈరోజు మీరు ఎక్కడ చూసిన పాపం 70-80 సంవత్సరాల ముసలోళ్ళంతా అక్కడెక్కడో ఓల్డేజ్ హోమ్స్లో, హ్యాపీ హోమ్స్లో, ప్యారడైజ్ హోమ్స్లో కేర్ టేకర్స్ దగ్గర జీవించాల్సిన పరిస్థితి. నువ్వు అమెరికాలో ఉంటుంది, అండమాన్ నికోబార్లో ఉంటుందా వెస్ట్ ఫెలో. ఎస్, ఇట్స్ యువర్ డ్యూటీ టు సపోర్ట్ యువర్ పేరెంట్స్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి. ఎస్, ఐఎమ్ ఫాలోయింగ్, ఐ షెల్ ఫాలో, నో డివియేషన్ ఎట్ ఆల్. Always, my mom is with me only. Yes, she is not having patience. Sometimes she may go with that one. In number of times she cried without reasons. But we will accept because she is our mom. She is our dad. And నిజమైన దురదృష్టవంతుడు ప్రపంచంలో ఎవడో తెలుసరా? నిజమైన దురదృష్టవంతుడు ప్రపంచంలో ఎవరంటే అమ్మ ప్రేమ నోచుకునేవాడు, తండ్రి ఆదరణ లభించనివాడు. ఎస్, జన్మనిచ్చిన తల్లిదండ్రులు లేకపోవడం అనేది నిజమైన దృష్టం అండి. ఫార్చునేట్లీ పీపుల్ ఆర్ హ్యావింగ్, చాలామందికి ఒక తల్లికి ఇంతమంది పిల్లలండి, 5-6 కొడుకులు 5-6 కూతుర్లు ఉంటే ఆమె అంతమందిని చూసుకుంది చిన్నప్పటి నుండి. మీ నాన్న ఇప్పుడు బరువుగా ఫీల్ కావాలి, ఇబ్బందిగా ఫీల్ కావాలి, కానీ ఒక ఎదిగిన తర్వాత మీరు బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ఒక్క నాన్న 10 మంది కొడుకుల్ని 5 కూతుర్ని చూశాడు. అదే అమ్మ 5 కూతుర్ని 10 మంది కొడుకుల్ని చూస్తూ ఉంది. కానీ అదే తల్లి తండ్రి 10 మంది కొడుకులకు బరువవుతున్నాడు, 10 మంది కూతుర్లకి బరువవుతున్నారండి. ఎస్, చాలామంది పిల్లలు చెప్తూ ఉంటారు మై రియల్ హీరో ఈజ్ మై డాడ్ అని. బట్ ఎక్కడ పోతుందబ్బా గర్ల్ చిల్డ్రన్, ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్, వేర్ ఈజ్ యువర్ రియల్ హీరో? నాట్ రియల్ హీరో, ఈజ్ అ రియల్ హీరో. ప్రపంచమంతా బరువు భుజాల మీద వేసి మోస్తూ ఉన్నాడు కేవలం మీ కొరకే. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు, ఏం తినకుండా ఉన్నాడు, ఏం కొనుక్కోకుండా ఉన్నాడు. ఒక్కసారి రిక్యాప్ చేసుకోవాలి మీరు. ప్రతి ఫెస్టివల్కి ప్రతిదీ మనకు ప్రొవైడ్ చేశాడు అమ్మ నాన్న. వాళ్ళు తినకపోయినా, కొత్త బట్టలు కట్టకపోయినా దే ప్రొవైడెడ్, ఉన్నంతలో మనకు ప్రొవైడ్ చేశారండి. దాన్ని కూడా గమనించే స్థాయిలో నువ్వు లేకపోతే తప్పకుండా మనం పనిష్మెంట్ అనుభవించాల్సిందే. దయచేసి పెద్దవాళ్ళని ఎంత బిజీ ఉంటే ఎస్ నీతో పాటు తీసుకెళ్ళు, బట్ టు గివ్ ద బెస్ట్ సర్వీసెస్. కన్విన్స్ యువర్ వైఫ్, షీ ఈజ్ ఆల్సో మదర్. డెఫినెట్లీ షీ విల్ ఆల్సో గెట్ 1 మంత్ రాగానే అక్కడ పంపడం, 2 నెలలు రాగానే బరువుగా ఫీల్ కావడం, బాగా చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడం. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ బి కరెక్ట్ వే. అసలు కాసేపు కూర్చొని మాట్లాడే పేషెన్స్ లేదు పేరెంట్స్ తోటి. ఇన్ విచ్ వే యూ పీపుల్ ఆర్ సపోజ్ టు బి కాల్డ్ యాజ్ ఎ సన్ అండ్ డాటర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండి. దిస్ మదర్స్ డే డెఫినెట్లీ షుడ్ బి ఏ ఐ ఓపెనర్ టు ఎవ్రీబడి అండి. ప్రతి ఒక్కరికి ఒక కనువిప్పు కావాల్సిందే, కాకపోతే వేస్ట్. ఎస్, ఎందుకంటే తల్లిదండ్రులను మించినటువంటి నిజ దైవాలు ఈ విశ్వంలో ఎక్కడ లేవండి. కళ్ళు తెరవగానే చూసేటువంటి మొట్టమొదటి వ్యక్తి అమ్మ, మనను చూసేటువంటి మొట్టమొదటి వ్యక్తి మన నాన్న అండి. ఎస్, మన అమ్మను చూస్తే నాన్న మనను చూస్తాడండి. అంత అద్భుతమైన అనుబంధం అండి అమ్మ నాన్నది మన విషయంలో. వాళ్ళు కొద్దిగా ఓపిక తక్కువతో ఉన్నా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, కలిసి జీవించాలి. చచ్చిపోయిన తర్వాత ఎవరినైనా పిలిచి పెద్ద మొత్తంలో కార్యక్రమాలు చేస్తాం. 29 మంది బాబులను పిలిచి, బ్రాహ్మిన్స్ని పిలిచి పూజ, క్రతువు, కాకరకాయ ఎందుకురా పోయి ఎవరు తింటాడు వచ్చేది? గొర్రెలు బర్రెలు నేను అజ్జిస్తామా డాడీకి దేని కొరకబ్బా? ఉన్నప్పుడు జస్ట్ పెడికేడు బియ్యం పెట్టే ఓపిక లేకుండా, చూసే పేషెన్స్ లేకుండా ఎవడెవడికో కేర్ టేకర్కి అప్పచెప్తా ఉన్నప్పుడే మనం చచ్చిపోయినట్టే. ఎస్, యు ఆర్ ఈక్వల్ టు డెడ్ పర్సన్. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. దిస్ ఈజ్ మై agony. Yes, on the eve of Lakshmi Narasimha Swami Jayanti, on the eve of our Mother's Day, I sincerely request everybody, let us be with our parents, spend valuable time. Though you are away from the world, away from the globe, ప్లీజ్ ట్రై టు అలాట్ 5 to 10 minutes. నీ కొరకు నిన్నుగా మనస్ఫూర్తిగా ఆరాధించే వ్యక్తి తనే అండి. నిస్వార్థమైనటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరే మన విషయంలో. ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈవెన్ నువ్వు చేసుకున్న భార్యకు ఉంటుంది, నువ్వు కన్న పిల్లలకు కూడా ఉంటుంది. కానీ నీ కన్న తల్లిదండ్రులకు నీ మీద స్వార్థం ఉండదు. నీ డెవలప్మెంటే కోరుకుంటారు, నీ సక్సెస్నే కోరుకుంటారు. దాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీరు అర్థం చేసుకుంటారని భావిస్తూ
ఈ అద్భుతమైన పుణ్యవతి జన్మించినటువంటి మదర్స్ డే సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. let us respect our lovable parents and give such kind of a great homage and service to them. Their service is equal to God's service, and whatever the service, whatever the love and concern you are showing towards your beloved mother and father, that directly reaches to the feet of Lord Venkateshwara, Lord Almighty. Whatever the way you are, what we can say, representing from your religion, ultimately it reaches to them only. Yes, it reaches to them only. I hope you can understand. I love you all. Happy Mother's Day to all my beloved mothers across this universe. Thank you. Have a nice time.